హే గాయ్స్, వేడి వేడి ఆనియన్ పకోడీ చేసుకుందామా. దానికోసం ఆనియన్స్ని మంచిగా సన్నగా కట్ చేసుకొని వాటి చీలికలు మొత్తం విడిపోయేటట్టు గట్టిగా కలుపుకొని ఉప్పు, 2 స్పూన్లు కారం అండ్ జీలకర్ర పొడి, ఒక 4-5 స్పూన్లు శనగపిండి అండ్ 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ పిండి వేసుకోకూడదు, అలానే మరి తక్కువ వేసుకోకూడదు. కొంచెం చూసుకుంటూ కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరి జావ అయితే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. సరిపడా వాటర్ చూసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి. ఆనియన్లో కూడా నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరంతా ఊరితే ఇంకా జావ జావ అయిపోతుంది. అందుకే కొంచెం గట్టిగా ఇట్లా స్ప్రెడ్ చేస్తే మంచిగా ఆనియన్స్ కనిపించేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని స్ప్రెడ్ చేస్తూ మంచిగా ఆనియన్స్ విడివిడిగా వచ్చేలాగా వేయాలి. ఒకవేళ దగ్గరకు వచ్చినా ఏదైనా స్పూన్తో కొంచెం ఇట్లా స్మాష్ చేస్తే అవి విడిపోతాయి అనమాట. సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోవడమే. ఇలా సింపుల్గా చేసుకున్నా సరే 2 days ఉన్నా ఎక్కడికి పోవు, ఏం పాడు కావు, టేస్ట్ పోదు, క్రిస్పీగా అలానే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్